జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి రావటం జరిగింది. అక్కడ ఏదంటే అది కనీసం చంద్రబాబు నాయుడు గారి పైన గౌరవం లేకన్నా, ఆయన వయసుకు గౌరవం లేకన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన కుప్పంలో 35 ఏళ్లు ఓటు వేసినారంటే మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసినాడు. ఆయన కుప్పానికి నీళ్లు వచ్చేదిగా 90% పని కంప్లీట్ చేశాడు. ఆయన 10% పని కంప్లీట్ చేసేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. పులివెందలు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఇదే సతీష్ రెడ్డి ఎవరైతే అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడో నీళ్లు పులివెందల్లో ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సతీష్ రెడ్డి నీళ్లు ఇస్తేనే నేను గడ్డం తీస్తానని చెప్పినాడు. మీకే చాలా మందికి తెలుసు, ప్రెస్ వాళ్ళకు కాలు ముక్కినాడు. ఎవరికి? ఇదే చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో నీళ్లు ఇచ్చిన దానికి ఇన్నేళ్లు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేయని పని చంద్రబాబు గారు చేశారని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో లక్షల మంది ఉండేటప్పుడు కాలు ముక్కినాడు ఇదే సతీష్ రెడ్డి. వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి. సో చంద్రబాబును విమర్శించేటప్పుడు పులివెందలకు ఎవరు నీళ్లు ఇచ్చారు కాబట్టి ఇదే సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేర్చుకుంటున్నారు. ఆయన అడగండి ఎవరు ఇచ్చారు నీళ్లు అప్పుడు. ఈ రోజు కుప్పంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే 35 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇంత అభివృద్ధి చేసి ఈ రోజు అవాకులు చరాకులు పేలి కుప్పంలో ఏదో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఏదంటే అది మాట్లాడేది. కాబట్టి సిగ్గుచేటు. ఈ రోజు హత్యా రాజకీయాలు చేస్తూ ఉండేది వైఎస్ కుటుంబము. తల్లి చెల్లి ఈ రోజు ఎందుకు బయట ఉన్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన చేసే తప్పుడు పనుల గురించి, రాష్ట్రాన్ని నాశనం చేసినాడని చెప్పి షర్మిల ఈ రోజు పబ్లిక్ గా అన్ని మీటింగుల్లో కూడా మాట్లాడుతోంది ఈ రోజు. కాబట్టి ఎవరు ఎట్లా వాళ్ళనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. సొంత చిన్నాయన చంపితే సిగ్గుచేటు చెప్పుకుంటే ఈ రోజు దాన్ని ఈ రోజు ఎవరు చంపినారో పబ్లిక్ అందరికి తెలుసు. పులివెందుల తాలూకాలో తెలుసు, కడప జిల్లాలో తెలుసు. మీరు మీ తప్పులను కప్పుపుచ్చుకునే దానికి కుప్పానికి వచ్చి ఆయన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఈ రోజు పీలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఊరికే చేసింది ఏమీ లేదు. చిత్తూరు జిల్లాలో 2017లో ఈ రోడ్డు శాంక్షన్ అయింది ఇక్కడ మదనపల్లి టు తిరుపతి. అదేదో మా గొప్పతనం అని చెప్పుకుంటారు. ఇక్కడ వీళ్ళు హత్యా రాజకీయాలు, ఆ రోజు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇచ్చేది. మీకు సంక్షేమ పైన మీకు అంత నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు చీరలు బట్టలు ఇచ్చే పరిస్థితి దుస్థితికి ఎందుకు వచ్చిందో చెప్పండి. ఈ రోజు 29వ తారీఖు నుంచి రాష్ట్రంలోనూ పీలేరు కాన్స్టిట్యూన్సీలో చీరలు, ప్యాంట్లు, షర్ట్లు పంచే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇదే ఎంపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రోజు మీరు మంచి పనులు చేసి అభివృద్ధి చేసింటే చీరలు, పంచలు, జాకెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా చెప్పండి? సిగ్గుచేటుగా లేదా? కాబట్టి ఎంత మీరు ఏం చేసుకున్నా వేల కోట్లు లూట్ చేసేసినారు. పాపిస్ట్ సొమ్మది. ప్రజల రక్తం తాగినారు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి. ఇసుక తోలేసినారు. మైన్స్, భూములు అక్రమంగా ఏ విధంగా భూ ఆక్రమణ చేశారు, ఏ విధంగా లిక్కర్ ప్రజల రక్తం తాగినారు. ఆ డబ్బుతో ఇప్పుడు చీరలు, జాకెట్లు, ప్యాంట్లు పంచుతారంట. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలా. ప్రజలు వీళ్ళకంతా బుద్ధి చెప్పాలా. ఏ విధంగా రక్తపు సొమ్ముతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు ప్రజలు. రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉండబోతా ఉంది. నాకు తెలిసినంత వరకు ప్రజలే వీరందరికీ కూడా బుద్ధి చెప్పాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.